అప్పులు హామీలు ఇవే ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్గా మారాయి. నాడు అప్పులపై ఒక్కొక్కడు నోటికొచ్చినట్లు వాగారు. ఓ పక్క కేంద్రం పదే పదే క్లారిటీ ఇచ్చినా వాటితో సంబంధం లేకుండా ఎవడికి నచ్చిన లెక్క వాడు చెప్పుకుంటూ వచ్చాడు. రాష్ట్రం అప్పులు 10 లక్షల కోట్లని ఒకడంటాడు, 13 లక్షల కోట్లని ఇంకొకడంటాడు. ఎల్లో తాత అయితే జగన్ 14 లక్షల కోట్లు అప్పు చేశారని తేల్చేశాడు. రుణకంఠుడు అని జగన్కు టైటిల్ తగిలించి మరి వార్తలు రాశాడు. చివరకు ఏం తేలిందిరా అంటే అప్పు 7.5 లక్షల కోట్లేనని తేలిపోయింది. ఇందులో సగానికి పైగా అప్పులు మన బాబుగారు చేసినవే. ఇదంతా కాసేపు పక్కన పెడితే 14 లక్షల కోట్లు అప్పు ఉందని చెప్పినప్పుడే సూపర్ 6 హామీలు ప్రకటించారు. అప్పులు చేసి కాదు, సంపద సృష్టించి మరీ హామీలు అమలు చేస్తామన్నారు. తీరా ఏపీ అప్పు 14 లక్షల కోట్లు కాదు 7.5 లక్షల కోట్లని తేలాక హామీల అమలుపై తెల్లమొహం వేస్తున్నారు. ఖజానా ఖాళీ అంటూ కాకమ్మ కథలు చెబుతున్నారు. ఇంతకీ హామీలు అమలు చేసే ఉద్దేశం చంద్రబాబుకు లేదా? బడ్జెట్ పెట్టకుండా పారిపోయింది అందుకేనా? అర్హత పేరుతో జనాలకు కోతలు వాతలు తప్పవా? తేల్చేద్దాం. గన్ షాట్గా తాగినోడు కూడా కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్పలేడు. ఆ టాలెంట్ బాబు గారికి మాత్రమే సొంతం. ఇప్పుడు ఈ తాగుబోతుల టాపిక్ ఎందుకు అనుకుంటున్నారా? మద్యం స్కామ్ అట. దానిపై చంద్రబాబు సిఐడి విచారణకు ఆదేశించారట. గత ప్రభుత్వంలో అడ్డగోలు దోపిడీ జరిగిందట. అడ్డమైన బ్రాండ్లకు అనుమతులు ఇచ్చారట. వినేవాడు ఎర్రోడైతే ఎన్ని ఫుల్ బాటిల్స్ అయినా తాగిస్తారు మన బాబుగారు. ఇదంతా చూస్తుంటే పచ్చదయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు అనిపిస్తోంది. మద్యం సిండికేట్లను గుప్పెట్లో పెట్టుకుని అడ్డగోలు దోపిడీకి పాల్పడ్డవారు ఎవరో అందరికీ తెలుసు. ఎన్నికల హామీలు అమలు చేసే ఉద్దేశం లేక చంద్రబాబు ఆడుతున్న శ్వేతపత్రాల నాటకంలో ఈ మద్యం కూడా ఒక భాగం. ఇంతకీ ఏపీలో ఆ దిక్కుమాలిన బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? డిస్టిలరీలకు అనుమతులు ఇచ్చింది ఎవరు? 24 గంటలు బెల్ట్ షాపులు నడిపిస్తూ కోట్లు కొల్లగొట్టింది ఎవరు? తేల్చేద్దాం. గన్ షాట్గా ఇక థర్డ్ టాపిక్. ఓ 770 కోట్లు బ్రీఫ్ కేసులో పెట్టుకుని రెడీగా ఉన్నారు బ్రీఫ్డ్ బాబు గారు. ఎందుకంటారా? శకునిలా మాయాజోదం ఆడటానికి. ఇటు ఓటుకు నోటు కేసు ఇంకా నడుస్తూనే ఉంది. అయినా ఆయన తీరు మారలేదు. 2014 నుంచి 19 మధ్య 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనుగోలు చేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ప్రజలు అవే 23 సీట్లకు పరిమితం చేసినా బుద్ధి మారలేదు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ రాజ్యసభ ఎంపీలకు గాలం వేసే పనిలో పడ్డారు. దీనికోసం సూట్ కేసుల నిండా డబ్బులు కూడా రెడీగా పట్టుకున్నారు. ప్రజాస్వామ్యాన్ని పదే పదే అపహాస్యం చేయడం బాబుకి అలవాటే కదా. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. ఇంతకీ బాబు కలియుగ శకునిలా మారారా? మరోసారి రాజకీయ జూదానికి తెరలేపారా? ఒకవేళ ఒకరిద్దరు ఎంపీలను కొనుగోలు చేస్తే నష్టపోయేది వైఎస్ఆర్సీపీనా ప్రజల? తేల్చేద్దాం. గన్ షాట్గా